ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవటానికి, అలాగే ఈ తిరుపతి లడ్డు ఇష్యూ ఏదైతే ఉందో వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుని, ఇక ఇంతకంటే రాష్ట్రంలో ఇబ్బంది పడే సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒక క్లారిటీ ప్రజలకు ఇద్దామని. ఎందుకంటే విమర్శించాలనుకునే కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఎట్లాగో రకరకాల బురదలు జల్లుతూ వాస్తవాలకి దూరంగా మాట్లాడుతూ ఎలాగో బురద జల్లుతూనే ఉంటారు. కానీ ప్రజలకి అంటే కొన్ని ఫ్యాక్ట్స్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి నిజాలు తెలియజేయడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్. ముందుగా అసలు ఈ తిరుమల లడ్డు ఇష్యూ అనేది ఎట్లా స్టార్ట్ అయింది? జూలై 25వ తారీఖున 2024లో ఏదైతే ట్యాంకర్లు వచ్చినాయో ఆ 4 ట్యాంకర్లలో దాన్ని రిజెక్ట్ చేసి వాటిని టెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారో ఆ రోజు ఈ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. టెస్టులు చేశారు, టెస్టులకు పంపించామన్నారు. ఈలోపు సెప్టెంబర్ 19 కల్లా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏం మాట్లాడారనేది ఒకసారి వాళ్ళ నోటితో వాళ్ళు మాట్లాడింది విందాం మనం. ఎక్కువ అంటే నేను మాట్లాడే కంటే వాళ్ళు ఏం చెప్పారనేది మీకు వినిపిస్తాను. ఫ్యాట్ ఉందని, ఫిష్ అంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ చేప నూనె ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది టీకి బదులు. ఈ శాంపుల్స్ ఈస్ హైలీ అడల్టరేటెడ్. ఫిష్ ఆయిల్ మీకు తెలిసిందే, చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె. బీఫ్ టాలో అంటే పశువు సంబంధించిన కొవ్వు, అలాగే లాడ్ అంటే పందికి సంబంధించిన కొవ్వులు, ఇవి ఎక్కువ ఉన్నాయి. అంది మాంసం వాళ్ళు మాట్లాడింది మీరు విన్నారు. అంటే ఎటువంటి రిపోర్ట్స్ని పొందుపరచకుండా, జనాలకు చూపించకుండా ఫిష్ ఆయిల్ కలిసిందని, గొడ్డు మాంసం కలిసిందని, పంది మాంసం కలిసిందని వాళ్ళ నోటితో వాళ్ళు మాట్లాడారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి మాటలు వస్తే మొత్తం హిందూ సమాజం అనేది భయపడుతుందా లేదా? నిజంగా ఫ్యాక్ట్స్తో మీరు చెప్పారు, ఓకే. కానీ ఎటువంటి ఫ్యాక్ట్స్ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా మాకు తెలిసింది మేము చెప్తున్నాం అనేది ఎంతవరకు సబబు అనేది అడుగుతున్నా. మాట్లాడేశారు. మాట్లాడేసిన తర్వాత సిబిఐ అండర్లో జరిగిన సిట్లో వచ్చిన రిపోర్ట్స్ ఏంటి? ఇది మేము చెప్పట్లేదండి, ఎన్డీడీబీ ఐసీఏఆర్ రిపోర్ట్స్. దాంట్లో ఏం చెప్పారు? క్లియర్గా దీంట్లో కొలెస్ట్రాల్ అనేది కనపడట్లేదు. అంటే దీంట్లో యానిమల్ ఫ్యాట్, వీళ్ళన్నా పంది మాంసం కానీ, గొడ్డు కొవ్వు కానీ, లేదా ఫిష్ ఆయిల్ కానీ కలిసినట్టు ఆధారాలు లేవు అని వాళ్ళే ఇచ్చారు. ఇలా వాళ్ళు ఇస్తే మన చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట అంటే మళ్ళీ ఆయనది ఎందుకు చూపిస్తున్నానంటే ఇవన్నీ నేను మాట్లాడానంటారు. చంద్రబాబు నాయుడు గారు మీలాంటి ఒక జర్నలిస్ట్ గారు అడిగితే ఎంత సీరియస్ అయిపోయి ఆయన ఏమంటున్నాడు మీరేనండి. ఇక్కడ అన్ని విషయాలు ఏం చేయాలి, హ్యాండిల్ చేయాలి. నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా, లేదని ఎక్కడుంది చెప్పు. ఆ మాస్క్ స్ట్రైట్ క్వశ్చన్, ఎక్కడుంది? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్? ఇది నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈయన ఏం మాట మాట్లాడారు? ఆ విలేకర్ గారు అడిగినప్పుడు నీకు కల వచ్చిందా, నీకు దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా అని మాట్లాడారు. మరి ఆ రోజు ఏ రిపోర్ట్ ఆధారంగా మీరు మాట్లాడారు పంది కొవ్వు కలిసింది అని? ఇంకో మాట కూడా మాట్లాడారు, కలవలేదని ఎవరు చెప్పారు, కలిసిందని ఎవరు చెప్పారు? కలవలేదని నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి, కలిసిందని ఎవరు చెప్పారు? దీనికి సమాధానం ఉండదు. అలాగే ఏదైతే 4 ట్యాంకర్లు మీరు ఆపారు కదా, 4 ట్యాంకర్లు ఆపితే 25వ తారీఖున మీరు ఆపితే 27వ తారీఖున మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం లోపలికి వెళ్ళి లడ్డూ తయారవడం వాస్తవమా కాదా? ఇచ్చిన ఛార్జ్ షీట్లో 3 పేజీలు చదవమని,
తెలుగుదేశం వాళ్ళు ఎట్టగా చదవరు, జనసేన వాళ్ళు ఎట్టగా చదవరు, బీజేపీ వాళ్ళు ఎట్టగా చదవరు. మామూలు పబ్లిక్ని నిజం ఏంటి తెలుసుకోవాలనుకున్న చదువుకున్న వాళ్ళు లేదా నిజం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సిట్ ఇచ్చిన ఫైనల్ ఛార్జ్ షీట్లో 44వ పేజు, 62వ పేజు, 64వ పేజు చదవమని కోరుకుంటున్నా. 44వ పేజీలో ఉన్నది మీకు ఊరికి ఎగ్జాంపుల్గా చదివితే, ద అడల్టెడ్ ఘీ ఇన్ రిజెక్టెడ్ 4 tankers of AR Food Private Limited were resupplied to TTD in supply orders of Vaishnavi Dairy Specialties Private Limited and TTD accepted the same. అంటే ఆ 4 ట్యాంకర్లు ఏదైతే రిజెక్ట్ చేశారో పేరు మార్చి లోపలికి పంపించడం నిజమే అని టీటీడీ కూడా ఒప్పుకుందని సిట్ రిపోర్ట్ సార్, నేను మాట్లాడట్లేదు, సిట్ రిపోర్ట్. అంటే నీ హయాంలో తీసిన శాంపుల్ 2 రోజుల తర్వాత మళ్ళీ అడల్టెడ్ ఘీ అన్న మీరు చెప్పిన అడల్టెడ్ ఘీయే లడ్డు తయారీకి పంపించారంటే లడ్డూకి అవమానం ఏ ప్రభుత్వంలో జరిగినట్టు? హిందుత్వానికి అన్యాయం ఏ ముఖ్యమంత్రి హయాంలో జరిగినట్టు? చంద్రబాబు గారి హయాంలో కాదా? జూలై 27, 2024 ఎవరి హయాం అని అడుగుతున్నా. ఆపిన ట్యాంకర్లు పేరు మార్చి లోపలికి ఎట్టా వెళ్ళి అని ప్రశ్నిస్తున్నాను. దీనికి సమాధానం ఉండదు. ఇవన్నిటి మీద సిబిఐ సిట్ రిపోర్ట్ వచ్చాక దీంట్లో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పిన కాడి నుంచి ఇంకా నీచంగా దిగజారి గబగబా అందరూ వచ్చేసి దీంట్లో హార్పిక్లో వాడేయని కలిపేశారంటున్నారు. ఎంత చండాలం అండి. ఫస్ట్ యానిమల్ ఫ్యాట్ అన్నారు. నీచపు రాజకీయాల కోసం మీరేం చేస్తున్నారు? దాన్ని కూడా హార్పిక్తో కలిపే లోపల ఉన్న దాంతో లడ్డూ చేశారండి. నిజంగా హార్పిక్ వాడే యాసిడ్స్తో లడ్డూ చేసి ఆ లడ్డూ తింటే ఒక్కరికి కూడా తేడా రాకుండా ఉంటుందా? ఒక్కరు కూడా హాస్పిటలైజ్ అవ్వకుండా ఉంటారా? ఒక్క రిపోర్ట్ అయినా ఉందా అని అడుగుతున్నా. లేదు. మనకి నచ్చింది మాట్లాడేయడమే, నచ్చింది ప్రజల మీద రుద్దేయడమే. అలాగే పాపం మా పవన్ కళ్యాణ్ గారు, ఆయనేమో అమాయకుడు, ఆయనేమో చంద్రబాబు గారి ఎల్లో మీడియాయే నమ్ముతాడు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత మిస్లీడ్ చేస్తాడంటే, ముందేమో పాపం జనసేన పార్టీ ఆఫీస్లో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు నేనేమన్నా జగన్ గారిని అన్నానా? అసలు సెన్స్ ఉన్నాడు ఎవడో చేయడని ఆయనే అన్నారు. నేను మీకు వీడియో కూడా చూపిస్తాను. ఆయన నోటితో అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు. ఈ లొడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు ఎవరు చెప్పరా మాట. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఆయన జనసేన పార్టీ ఆఫీస్లో పెట్టిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్కడ అనలేదే, అన్నాను ఎవరు చెప్పారు? సెన్స్ ఉన్నాడు ఎవరు చేయడే అని ఆయనే అన్నారు. వెంటనే అంటే చంద్రబాబు గారి దగ్గర కూర్చుంటే ఈయన ఏమైనా ఇంజెక్షన్ చేస్తాడేంటో తెలియదు. రోజుల వ్యవధిలో ఆయన పక్కన కూర్చోగానే వెంటనే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, దీంట్లో లేదని ఎవరు చెప్పారు? చంద్రబాబు గారే నాకు చెప్పారన్న మాట కూడా ఆయన ప్రెస్ మీట్లో అన్నారు. దీంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు గారే అన్నారు అనే మాట కూడా ఆయన అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా అన్నారు. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు అన్నారు. 2 కొండలే వెంకటేశ్వరకి 2 కొండలు చాలని రాజశేఖర రెడ్డి గారు అన్నారు. అలా అన్న వాళ్ళకి ఈ సంస్కృతి కాకపోతే ఏముంటుందనే మాట మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నా, మీరు ఫ్యాక్ట్స్ తెలియకుండా మాట్లాడారనే ఆలోచనతో చెప్తున్నా. మీరు రాజకీయం కోసం మాట్లాడితే మీ ఇష్టం. నిజంగా మీరు ఫ్యాక్ట్స్ తెలియకుండా మాట్లాడుంటే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవచ్చు. ఇది నా దగ్గరే ఉండవు, మీరు గూగుల్లో ఎతికినా దొరుకుతాయి. జిఓఎంఎస్ నెంబర్ 746 2007, జిఓఎంఎస్ నెంబర్ 747 2007లో ఈ 2 జీవోలు ఇచ్చారు. ఈ 2 జీవోలు క్లుప్తంగా మీకు చెప్పాలంటే 746 ప్రకారం దాంట్లో మీరు చదవద్దండి, 6వ పాయింట్ దాకా వెళ్ళండి. ద తిరుమల దివ్యక్షేత్రం షల్ కాంప్రమైజ్ ఆల్ 7 హిల్స్ కాల్డ్ శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, రిషాద్రి అండ్ అంజనాద్రి. తిరుమల దేవస్థానంకి 7 కొండలు ఉండాలి అనే జీవో ఇచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సార్. మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఈ జీవో మీకు కూడా దొరుకుతుంది. మళ్ళీ చెప్తున్నా, జిఓఎంఎస్ నెంబర్ 746
6th పాయింట్ చదవండి. తిరుమల దివ్యక్షేత్రం కింద 7 కొండలు వస్తాయని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అలాగే ఇది కాకుండా జీవో నెంబర్ 747 కింద ఆయన ఏమిచ్చారు తెలుసా? తిరుమల దేవస్థానం కాకుండా ఇంకొక 19 పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం అనేది నిషేధం అనే జీవో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఇదొక ఫ్యాక్ట్ అయితే మీకు తెలియని ఫ్యాక్ట్ ఇంకోటి చెప్పనా? పవన్ కళ్యాణ్ గారు నీ పక్కన కూర్చున్నారు చూడు చంద్రబాబు నాయుడు గారు, ఎంత గొప్ప వ్యక్తో తెలుసా ఆయన? ఇది నేను చెప్పట్లా, మీరు గూగుల్లో ఎదిగినా దొరుకుద్ది. మళ్ళీ గూగుల్ అన్యాయం చేసిందని చెప్పమాకండి. గూగుల్ కనిపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు కదా. సత్యానాదేళ్లను కనిపెట్టింది చంద్రబాబు నాయుడు గారు, గూగుల్ కనిపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మరి గూగుల్ ఎట్టా అబద్ధం చెప్పుద్ది? చంద్రబాబు నాయుడు గారు జనవరి 27, 2009లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బైబుల్ మిషన్ ఆ కాన్వకేషన్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీకు చదివి వినిపిస్తా. 746 ఏదైతే నేను జీవోలు ఇందాక చదివానో 746, 747 జీవోల్ని నేను క్యాన్సిల్ చేస్తాను నేను గెలిచిన వెంటనే అనే మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇది ఆయన మాట్లాడినట్టు ఉన్న రిపోర్టు. ఇది గూగుల్లో చంద్రబాబు నాయుడు గారు 2009లో క్రిస్టియన్స్కి ఏమిచ్చారు, మాటలు ఏమిచ్చారు అని అడిగితే గూగుల్ చెప్పిన మాట. దాంట్లో మీరు ఎతికితే కిందకి వెళ్తే రిమూవల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అనే పాయింట్లోకి వెళ్తే ఏ ప్రామిస్ టు రివ్యూ ఆర్ రిమూవ్ గవర్నమెంట్ ఆర్డర్స్ జీవో 746 and 747 విచ్ ఆర్ వ్యూడ్ యాజ్ లిమిటింగ్ ద ప్రాపగేషన్ ఆఫ్ ఫెయిత్స్ అదర్ దాన్ హిందూయిజం ఇన్ సర్టెన్ టెంపుల్స్. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హిందువుల యొక్క గుడి దగ్గర అన్యమత ప్రచారం ఏమైతే చేస్తున్నారో అది ఈ జీవోల కింద ఆపేయమన్నారు. ఆ జీవోలను నేను రాగానే రద్దు చేస్తా అని చంద్రబాబు నాయుడు గారు 2009 జనవరి 27న మాట ఇవ్వడం జరిగింది. వాస్తవమా కాదా అనేది మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఇక ఆయన కనిపెట్టిన గూగుల్కి తెలుసు. అలాగే రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు మాట్లాడారు కదా, ఆనంద నిలయానికి మళ్ళీ స్వర్ణకాంతులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 100 కోట్ల వ్యయంతో. ఇదేంటి ఆ స్వర్ణకాంతులు చేస్తే పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో. అసలు అది ఎన్నిసార్లు జరిగిందో తెలుసా? మొట్టమొదటిగా 1267లో జరిగింది, తర్వాత 1959లో జరిగింది, తర్వాత 1598లో జరిగింది, తర్వాత 1957లో జరిగింది. ఆ తర్వాత 50 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో 100 కోట్ల వ్యయంతో జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు మధ్యలో కూడా ముఖ్యమంత్రి చేశాడుగా, ఎందుకు చేయలే? మళ్ళీ ఈయన హిందుత్వాన్ని ఉట్టిపడేలాగా మాట్లాడతారు. పాపం మా నాగబాబు గారు ఇంకో అమాయకుడు, ఆయన ఎంత బలవంతంగా పేక మీద కత్తి పెట్టి మాట్లాడిచ్చుంటారు. ఎందుకు ఈ మాట బలవంతంగా మాట్లాడిచ్చుంటారని ఎందుకు మాట్లాడుతున్నానంటే పాపం ఆయన పర్సనల్గా ఇంటర్వ్యూలో ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే ఆయన పర్సనల్ ఇంటర్వ్యూ ఇది. దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్. నాది ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పాను నేను. దేవుడు అనేది మనం కన్వీనియన్స్ కోసం సమ్వేర్ ఐ రియలైజ్ దెర్ ఇస్ నో గాడ్. దేవుడు నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు నేను నమ్మనప్పుడు మతాన్ని దేశించడం